సో బ్యానర్ హెడ్డింగ్ చూసుకుంటే గ్రూప్ 1పై మళ్ళీ సుప్రీంకోర్టు న్యాయ పోరాటానికి నిరుద్యోగులు సిద్ధం. సో ఇక టాపిక్లోకి వెళ్తే, గ్రూప్ 1 నియామకాలపై న్యాయ పోరాటానికి నిరుద్యోగులు సిద్ధమయ్యారు. మళ్ళీ సుప్రీంకోర్టుని ఆశ్రయించాలని నిర్ణయించారు. గ్రూప్ 1పై హైకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేయడంతో ఇప్పటికే ఉద్యోగాలు పొందిన వారికి భారీ ఊరట లభించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుపై న్యాయ నిపుణులతో సంప్రదించి వీలైనంత త్వరగా సుప్రీంకోర్టులో కేసు వేసేందుకు విద్యార్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అన్ని స్థాయిలో పోరాటం. గ్రూప్ 1పై అభ్యర్థులు నిరుద్యోగ జేఏసీ నేతలు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆది నుంచి ఇప్పటి వరకు కూడా వ్యవస్థలో జరిగినటువంటి రకరకాల తప్పిదాల మీద వారు నిత్యం పోరాటం చేస్తూ ఉన్నారని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో ఓవరాల్గా ఈ న్యూస్ ఒక హైలైట్ చూసుకుంటే, మళ్ళీ విద్యార్థులు డివిజన్ బెంచ్ తీర్పు మీద సుప్రీంకోర్టుకి వెళ్తున్నారని చెప్పేసి నమస్తే తెలంగాణ క్లియర్ కట్గా ఆర్టికల్ అయితే ఇచ్చింది. సో అదేవిధంగా ఆది నుంచి గ్రూప్ 1 మీద జరుగుతున్నటువంటి తప్పిదాల మీద అనునిత్యం వీళ్ళు న్యాయస్థానానికి వెళ్తూనే ఉన్నారని, అదేవిధంగా గ్రూప్ 1 నియామకాలకు సంబంధించి అటు కీ కేస్ అయినా, అటు జీవో 29 అయినా, అటు పీడబ్ల్యూడీ రిజర్వేషన్ అయినా, ఇలా ప్రతి దశలో కూడా విద్యార్థులు వారి జరిగినటువంటి అన్యాయాన్ని గౌరవ న్యాయస్థానానికి తెలియజేసేందుకు వారి వంతు కృషి చేస్తూనే ఉన్నారని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. సో మరి మీకు ఆల్రెడీ గత వీడియోలోనే మనం చెప్పుకున్నాము, ఆల్రెడీ సెలెక్ట్ అయిన అభ్యర్థులు దాదాపు 3 నుంచి 4 ప్రభుత్వంతో కలిపి సుప్రీంకోర్టులో కేవియేట్ ఆల్రెడీ వాళ్ళు దాఖలు చేయడం జరిగింది. మరి విద్యార్థులు వీళ్ళు ఎప్పుడు పిటిషన్ వేస్తే అప్పుడు విచారణకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు నమస్తే తెలంగాణ అయితే వాళ్ళు త్వరలో వీలైనంత త్వరగా సుప్రీంకోర్టులో కేసు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పి అయితే వీళ్ళు ఆర్టికల్లో రాయడం జరిగింది. సో మరి చూడాలి ఏం జరుగుతుందో. గతంలో కూడా మీరు చూడొచ్చు, సింగిల్ బెంచ్ తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినప్పుడు ప్రభుత్వం కూడా ఒక వారం 10 రోజులు గ్యాప్ తీసుకొని పర్ఫెక్ట్ టైంలో ఎగ్జిక్యూట్ చేయడం అయితే జరిగింది. మరి వీళ్ళు కూడా మరి ఏ విధంగా ప్లాన్ చేస్తారో చూడాలి. మరి వీళ్ళు కూడా ఒక 10 రోజులు, వారం రోజులు గ్యాప్ తీసుకొని వీళ్ళు ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళ సక్సెస్ ఫార్ములాని వీళ్ళు కూడా పాటించి మరి సుప్రీంకోర్టులో వీళ్ళు ఆ ఫార్ములాని రిపీట్ చేస్తారో మరి చూడాలి. సో మరి చూద్దాం మరి సుప్రీంకోర్టులో ఏం జరగబోతుంది తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ 2024 కేసు గురించి అన్నది. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే నమస్తే తెలంగాణ ప్రచురించినటువంటి ఆర్టికల్. మరొక ఆర్టికల్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.